అదేగా నేను చెప్పింది ఇందాక 10% ఎప్పుడు అవి ఉంటాయి. ఏది ఈ దొంగ ఓట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎలాగైనా వస్తాడు కదా, ఇంకా కొత్తగా ఇక లేదు కదా ఇప్పుడు వాడికి ఓట్ లేదు కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఈ 10% కూడా ఒకే మనిషికి 3-4 చోట్ల ఓట్లు ఉన్నాయి. అతను ఒక చోటే వేస్తాడు, మిగతా 3 చోట్ల అతని పేరుతో ఉన్న ఓట్లు వీళ్ళు వేస్తారు టీఎంసీ వాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు క్రిందసారి ఓటర్ ఐడీలు తీసుకుని ఓట్లు వేశారు ఇక్కడ. ఈ ట్రిప్ ఆ ఛాయిస్ లేదు ఈ కేంద్ర బలగాల వల్ల. బూత్ క్యాప్చరింగ్లు చేసేవాళ్ళు ఇదివరకు. ఈ దఫా కేంద్ర బలగాలు పెట్టి రివర్స్ కొట్టగలిగింది. 2011లో కూడా భారీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది. అప్పటిదాకా బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేనంత. అప్పుడు కమ్యూనిస్టులు పోయి 7 దఫాల ఎలక్షన్ జరిగింది. అప్పుడు 7 రౌండ్లు. అప్పుడు కమ్యూనిస్టులు పోయి మమతా బెనర్జీ వచ్చింది. మళ్ళీ ఈ దఫా చరిత్రలో ఈ 15 ఏళ్ల తర్వాత అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. కేంద్ర బలగాలు 2 ట్రిప్పుల ఓటింగు ఇదంతా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ జరిగింది. కాబట్టి ఈ ట్రిప్ బీజేపీని నమ్ముకుంటుంది. సార్ నిజంగా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా ఫలితాలు ఇంచుమించుగా అంటే పెద్దగా తేడా ఏం కనిపించట్లేదు. 142, 143 లేదంటే 140, 146 ఇలాగే కనిపిస్తుంది తేడా. నిజంగా అదే కనుక జరిగితే పశ్చిమ బెంగాల్ ఫలితాలు దేశ రాజకీయ చరిత్రను మార్చేంతగా ఉంటాయా? బేసిక్గా నేనైతే ఆ రోజు దాకా గ్యారంటీ చెప్పలేను. కొడితే మాత్రం 1 సైడ్ అవుతుంది.